పాముకు పాలు పోసినా కరవకుండా ఉంటుందా? అది దాని నైజం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బంగ్లాదేశ్ను చూస్తే ఈ విషయం గుర్తొస్తుంది. 1947 బ్రిటిష్ విభజన తర్వాత అటు తూర్పు బెంగాల్గా ఉన్న పాకిస్తాన్ డొమినియన్, తూర్పు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఉంది. అయితే పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్య ధోరణి కారణంగా అంతర్యుద్ధం ఏర్పడడం, తీవ్ర అణిచివేతకు గురైన నేపథ్యంలో 1971లో బంగ్లాదేశ్ యుద్ధం వచ్చింది. బంగ్లాదేశ్ ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ను ఎదుర్కోలేదు, కానీ భారత్ బాసటగా నిలిచింది. బంగ్లాదేశ్ సార్వభౌమ దేశంగా మారటానికి భారత్ పూర్తి స్థాయిలో ఒక యుద్ధం చేసి పాకిస్తాన్ను ఓడించింది. ఆ విషయాన్ని బంగ్లాదేశ్ పౌరులు మర్చిపోయారు. బంగ్లాదేశ్ పాలకులు మర్చిపోయారు. ప్రస్తుతం పహల్గాంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో, అటు పాకిస్తాన్ భారత్ మధ్య ఏర్పడిన ఈ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో బంగ్లాదేశ్ కనీసం స్పందించలేకపోవటం అనేది ఎలాంటి సంకేతాన్ని పంపుతోంది? గత 2 సంవత్సరాలుగా భారత్ పైన నిప్పులు కురిపించడానికి కారణం ఏంటి? మీకు ఒక స్వాతంత్ర దేశంగా మిమ్మల్ని నిలబెట్టినందుకు మేము చేసిన పాపమా? దయచేసి అర్థం చేసుకోండి. మా వల్ల మీరు 1971 డిసెంబర్ 16న ఒక సార్వభౌమిక దేశంగా ఏర్పడ్డారు. లేకపోతే పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం అణిచివేత కారణంగా ఇప్పటికే మీ దేశం కనుమరుగైపోయేది. ఘోరమైన బతికే వాతావరణం ఏర్పడేది. బంగ్లాదేశ్ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి భారత్ ఆదుకుంది. కానీ సరిహద్దు దేశంగా ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ కుట్రలో భాగంగా, చైనా ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా పావుగా మారటం అనేది ఇస్ వెరీ బ్యాడ్. బంగ్లాదేశ్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకరికి మంచి చేశామంటే వాళ్ళు మంచి చేస్తారని అర్థం కాదు. ఆ విషయం బంగ్లాదేశ్ను చూస్తే మనకి అర్థమవుతుంది.